తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన శైలేశ్వరం జాతర ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగనున్న శైలేశ్వరం జాతర ఎంతో విశిష్టమైనది. క్షేత్ర పౌర్ణమి నాడు భక్తులు భారీగా తరలివచ్చి శివయ్యను దర్శించుకోనున్నారు. శ్రీశైలం వెళ్లే దారిలో పరహాబాద్ నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనం ద్వారా వెళ్లిన తర్వాత 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి శివయ్య దర్శనం లభిస్తుంది. లోతైన లోయలు, జాలువారే జలపాతాలతో భక్తులకు కనువిందు చేయనున్న నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి ఈ ప్రయాణం సాగనుంది. కేవలం 3 రోజులు మాత్రమే సందర్శించే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే ఈ వేడుక ఈ నెల 13తో ముగియనుంది. పదకొండు నుంచి 13 తారీఖు మధ్యలో జరపబడుతుంది. ఈ జాతరకు విచ్చే ప్రజలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు అండ్ గమనికలు. మొదటగా ఈ జాతర 11వ తారీఖు పొద్దున 6 గంటలకు మొదలయ్యి 13వ తారీఖు పొద్దున సాయంత్రం 6 వరకు ముగిస్తుంది. అలాగే ప్రతిరోజు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉండబడుతుంది. ఇప్పుడు ఈ జాతరకు తగు కార్యక్రమాల కోసం అంటే ఇతర డిపార్ట్మెంట్లతోనే డిపార్ట్మెంటల్ రివ్యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో కలెక్టర్ గారు ప్రతి డిపార్ట్మెంట్కి వారి యొక్క బాధ్యతలను అప్పగించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బందోబస్తు, ఇంకా క్రౌడ్ కంట్రోల్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చే భక్తులకు తగు నీటి సదుపాయాలు కల్పించడానికి, అలాగే ఇతర అన్నదానాశ్రమం వాళ్ళతో మీటింగ్లు చేసుకొని వాళ్ళు ఎక్కడైతే సఫిషియెంట్ బటర్ మిల్క్, వేసవి కాలం కాబట్టి సఫిషియెంట్ బటర్ మిల్క్ అండ్ అంబలి, ఇట్లా ఏదైతే డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి ఉంటే అలాంటి తదుపరి సదుపాయాల కోసం పెట్టడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీరు శైలేశ్వరం జాతర అనేది ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కోర్ ప్రాంతంలో జరుపుకునే జాతర కాబట్టి కొన్ని జాగ్రత్తలు వన్యప్రాణిని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిందిగా మనము